గోదావరి నది ఉగ్రరూపం దాల్చుతోంది. ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గేట్లను ఎత్తివేసి వరద నీటి సముద్రంలోకి వదులుతున్నారు. అయితే మరింత ఉధృతి పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కాటన్ బ్యారేజ్ నుంచి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఎగువ ప్రాంతాలైనటువంటి ఛత్తీస్గఢ్ తదితర ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి విస్తార వర్షాల కారణంగా మహాగోదావరికి వరద నీరు ఉప్పొంగుతోంది. ముఖ్యంగా ధవళేశ్వరం ఆనకట్ట వద్దకు ఎక్కువ శాతం వరద నీరు రావడంతో అధికారులు 175 గేట్లను ఒకేసారి ఎత్తివేసి దాదాపు 2,80,000 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తార వర్షాలు కురుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఎగువ ప్రాంతాల్లో గోదావరికి ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి అటవీ ప్రాంతాల్లో కానివ్వండి, ఇతర ప్రాంతాల్లో కానివ్వండి కురుస్తున్నటువంటి విస్తారమైనటువంటి వర్షాలకు అధిక నీరు ఈ గోదావరిలోకి వచ్చి చేరడంతో గోదావరి మాత ఉగ్రరూపం దాల్చుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా భద్రాచలం వద్ద 55 అడుగులు దాటితే గనక ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం అది గోదావరి నీటి మట్టం అక్కడ 26 అడుగులకు చేరింది. ప్రస్తుతం ధవళేశ్వరం ఆనకట్ట వద్ద అయితే 15 అడుగులు దాటితే అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే 13 అడుగుల నీటి మట్టానికి ఇక్కడ నీరు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరో 10 లక్షల క్యూసెక్కుల నీరు రేపటికల్లా మళ్లీ అదనంగా చేరే అవకాశం ఉండడంతో అధికారులు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం అయితే 175 గేట్లను ఎత్తివేసి 2,80,000 క్యూసెక్కుల నీటిని మాత్రమే కిందకు విడుదల చేస్తున్నామని చెప్పి అధికారులు ముఖ్యంగా ఇరిగేషన్ ఎస్సీ రాంబాబు వెల్లడించారు. అయితే ఇది మరింత పెరిగే అవకాశం ఉందని మాత్రం అధికారులు వెల్లడిస్తున్నారు. ఎందుకంటే ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారమైనటువంటి వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అటు ఏజెన్సీ ప్రాంతాలతో పాటు ప్రమాదకరమైనటువంటి ముఖ్యంగా గోదావరి తీర ప్రాంతానికి ఆనుకుని ఉన్నటువంటి 2 ఇరుపాయలకు మధ్యన ఉన్నటువంటి కోనసీమ ప్రాంతానికి ఎక్కువ శాతం వరద ప్రమాదం పొంచి ఉంది. గత నుండి కూడా కోనసీమ ప్రాంతంలోని అనేక లంక గ్రామాలు కూడా అక్కడ ఉన్న దాదాపు 15 నుండి 20 వరకు లంక గ్రామాలు ఆయా ప్రాంతాల్లో ఉండడంతో వచ్చేటటువంటి వరద నీరు ఓ మోస్తరుగా వచ్చినప్పటికే ఆ లంక గ్రామాలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకునే పరిస్థితి గత ఎన్నో ఏళ్లుగా సంతరిస్తూ ఉంది. అయితే ఈ ఏడాది కూడా ప్రస్తుతం పెరుగుతున్నటువంటి నీటి మట్టం కారణంగా కొన్ని ప్రాంతాలు ఇప్పటికే జలమయమయ్యాయి. ముఖ్యంగా గోదావరి లంక ప్రాంతాలు అంటే నదీ గర్భానికి చేరుకుని లంక ప్రాంతంలో ఉండేటువంటి గ్రామాలు చాలా వరకు ఉన్నాయి. ముఖ్యంగా కడియం ప్రాంతంతో పాటు రావులపాలెం మండలంలోని తోకలంక, అలాగే ఐనవెల్లి మండలంతో పాటు గన్నవరం మండలంలోని పలు లంక గ్రామాలు ఈ మాదిరి వాతావరణానికే ముఖ్యంగా ఈ మాదిరి వరదలకే కూడా నీట మునిగే అవకాశం ఉండడంతో అధికారులు ముఖ్యంగా రెవెన్యూ అధికారులు ఇప్పటికే ఆయా ప్రాంతాల్లోని ప్రజలను అధికారులను అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైతే ప్రమాదాలు పొంచి ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని ముందస్తు సూచనలు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా అధికారులు ముఖ్యంగా ఇప్పటికే లంకకు నీరు వచ్చి చేరుతుండడంతో లంక ప్రాంతాల్లోని జనాలను కూడా ఖాళీ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. మరోపక్క చింతూరుతో పాటు ఇతర దేవీపట్నం వంటి ఏజెన్సీ ప్రాంతాలకు కూడా వరద పొంచి ఉన్న వరదలు వచ్చే అవకాశం అధికంగా ఉండడంతో ఆయా ప్రాంతాల ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇదే పరిస్థితి కనుక మరో 2 3 రోజుల పాటు కొనసాగితే మాత్రం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద కూడా ప్రమాద హెచ్చరికలు జారీ చేసే అవకాశం అయితే లేకపోలేదని అధికారులు కూడా వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా రేపటికి మరి దాదాపు 10 నుండి 15 లక్షల క్యూసెక్కుల నీరు అదనంగా ఇక్కడికి చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో అధికార యంత్రం కూడా దానికి తగినట్లే ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రం వద్ద ధవళేశ్వరం ఆనకట్ట ప్రాంగణంలో వరద యొక్క పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నాగేంద్రతో గోపి, నెంబర్ 1 న్యూస్, రాజమహేంద్రవరం నుండి.